ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అట్లాగే కేసీఆర్కు మధ్యలో సంబంధాలు ఎక్కడ బెడిసికొట్టాయి, ఎందుకు చెడిపోయాయి అనే దానికి సంబంధించి ఇప్పుడు తాజాగా చర్చ జరుగుతుంది. ప్రధానమంత్రి మోడీకి కేసీఆర్కు మధ్యలో అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సంబంధాలు పూర్తిగా ఎందుకు చెడిపోయాయి అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు లేటెస్ట్గా ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించిన కారణాలు కూడా మనకి ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా ఏంటంటే కేటీఆర్ను తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఆయనను ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ అనుకున్నారు. అయితే నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి, ప్రధాని దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీస్సులు కోరాడు. ఆయన ఆశీస్సులు ఎందుకు అవసరమో మనకు తెలియదు. ముఖ్యమంత్రి కేటీఆర్ను చేయదలుచుకుంటే చేసి పారచ్చు, అది ఒక నిమిషం పని. అటువంటిది ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరకు వెళ్ళి ఆయన ఆశీర్వాదం కోరడం అంటే బహుశా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సపోర్ట్ కోసమే అయి ఉంటుందని ఖచ్చితంగా తెలుస్తుంది. 2023 అక్టోబర్ 3న నిజామాబాద్లో ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఆయన చెప్పిందంటే, ఒకసారి కేసీఆర్ ఢిల్లీకి వచ్చి నన్ను కలిశాడు, కేటీఆర్ సీఎం చేయాలనుకుంటున్నాను, మీ ఆశీర్వాదం కావాలని కోరారు. అయితే నేను బ్లడ్గా తిరస్కరించాను. కేటీఆర్ ఏమైనా యువరాజా అని కూడా నేను అడిగాను. ఇది రాజరికం కాదు, ప్రజాస్వామ్యం అని కూడా నేను కేసీఆర్తో స్పష్టంగా కుండబద్దలు కొట్టేట్టు చెప్పాను. ఆ తర్వాత కేసీఆర్ నా కళ్ళల్లో సూటిగా చూసే ధైర్యం కూడా లేకుండా పోయింది. ఆ తర్వాత అంటే నేను ఎప్పుడైతే తన కొడుకును సీఎం చేయాలని ఆయన నా దగ్గరికి వచ్చి మాట్లాడారో, నేను నా నుంచి ఆశీస్సులు కోరాడో, అప్పుడు నేను తిరస్కరించిన కారణంగా కేసీఆర్ ఆ రోజు నుంచి నా కళ్ళలో సూటిగా చూసే ధైర్యం లేకుండా పోయిందని కూడా నరేంద్ర మోడీ ఆ సభలో చెప్పారు. ఇంకొకటి కూడా ఆయన చెప్పింది ఏంటంటే, ఆ రోజు నుంచే కేసీఆర్ నన్ను కలవడం మానేశాడు. ముఖ్యమంత్రి హోదాలో కూడా నేను రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు, తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు కేసీఆర్ నన్ను కలవడానికి కూడా ధైర్యం సరిపోలేదని ఆ రోజు ఆ సభలో నరేంద్ర మోడీ చెప్పారు. ఇదంతా ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ మొత్తంగా వివరిస్తున్నాడు. అంటే గతంలో ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది అంటే, ఈ మధ్యకాలంలో గడిచిన 2-3 రోజులుగా జరుగుతున్న చర్చ ఏమిటి తెలంగాణలో అంటే, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనానికి సంబంధించిన ప్రతిపాదనను తీసుకువెళితే ఆ ప్రతిపాదనను బీజేపీ అగ్రనాయకత్వం తిరస్కరించింది అని ఒక లైన్ ప్రచారంలో ఉంది. చాలా ఉధృతంగా ప్రచారం అవుతుంది. సో ఈ కాంటెక్స్ట్లోనే ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ ఈ విషయాలన్నీ కూడా గత ఎన్నికల్లో చెప్పిన ఏవైతే కాంటెక్స్ట్ ఉందో, విషయాలు ఉన్నాయో వాటిని ఇప్పుడు బండి సంజయ్ మొత్తం మీడియాకు చెప్తున్నారు, వివరాలన్నీ కూడా చెప్తున్నాడు. అట్లాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళిన మాట నిజం. కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి మోడీతో కలిసి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అప్పుడు బీజేపీకి 48 మంది గెలిచారు, 48 మంది కార్పొరేటర్ గెలిచారు. సో బీజేపీ అంటే తమకు మేయర్ పదవి కోసం, అంటే బీఆర్ఎస్ పార్టీ మేయర్ పదవిని గెలుచుకోవాలంటే బీజేపీ సపోర్ట్ కావాలన్న ఉద్దేశంతో కూడా ఆయన ప్రధానమంత్రి మోడీని కలిసి దాన్ని ఆ విధంగా అప్పీల్ చేశాడు, రిక్వెస్ట్ చేశాడు. సో దాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మద్దతు ఇవ్వడానికి పూర్తిగా నిరాకరించాడు. 80% మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పాడు. అంటే వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం కనుక ఒకవైపేమో కేటీఆర్ను సీఎం చేయాలన్న కోరికను ఆయన మన్నించలేదు, అంటే ఆయన దాన్ని రిఫ్యూజ్ చేశాడు. అండ్ ఇది రాజరికం కాదనే విషయం కూడా చెప్పినట్టుగా ఆయన స్వయంగా మీడియాలో మన బహిరంగ సభలో చెప్పాడు. ఈ తర్వాత అంతకు ముందు అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఢిల్లీకి వెళ్ళి మోడీని కలిసి జిహెచ్ఎంసీలో మేయర్ పదవి కోసం బీజేపీ సపోర్ట్ కోరారు. ఎవరు? కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ అధినేత జిహెచ్ఎంసీ మేయర్ పదవి కోసం బీజేపీ మద్దతును కోరడం ఒక్కటే కాదు, ఎన్డీఏలో తనను చేర్చుకోవాల్సిందిగా కూడా అప్పీల్ చేశాడు ఆయన. ఎవరు? కేసీఆర్. ఈ విషయం కూడా బీజేపీ నాయకులు ఇప్పుడు చెప్తున్నారు. ఎన్డీఏలో చేరడం అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం మాట్లాడుతున్నాం, ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది, టీడీపీ, బీజేపీ అండ్ జనసేన, అదొక కాంబినేషన్. అంతకు ముందే అంటే అది జరిగింది, ఇది ఏపీది మనం చెప్తున్నది మాట్లాడుతున్నది 2024 సంబంధించి, బట్ ఇది ఆల్మోస్ట్ 2022 ఆ ప్రాంతాలకు సంబంధించిన ఎపిసోడ్. సో అప్పుడే కేసీఆర్ ముందస్తుగానే ఎన్డీఏలో చేరడానికి ఆసక్తి చూపినట్లుగా ఇప్పుడు సమాచారం బయటకు వస్తుంది.
అంటే ఇది ఇదివరకు కూడా వచ్చి ఉండొచ్చు, కానీ దానికంత ప్రచారం లభించలేదు. ఇప్పుడు ప్రచారం లభిస్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా లేదా, అసలు విలీనానికి సంబంధించిన ప్రయత్నాలు ఎందుకు జరిగాయి, దాని వెనుక కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ చుట్టుముడుతున్నాయి. ఇప్పుడు తాజాగా నరేంద్ర మోడీతో అసలు కేసీఆర్ సంబంధాలు ఎందుకు చెడిపోయాయి? యాక్చువల్గా నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు విషయంలో కావచ్చు, లేదా మరొక విషయం కావచ్చు, ఏ నిర్ణయం తీసుకున్నా మొత్తంగా అంటే ప్రథమంగా మద్దతు ఇచ్చిన ముఖ్యమంత్రిగా కేసీఆర్కు ఒక రికార్డు ఉంది. కేసీఆర్కు ఆ రకమైన హిస్టరీ కూడా ఉంది, చరిత్ర ఉంది. అటువంటిది ఆయన సంబంధం ఎక్కడ తెగిపోయింది అంటే, తన కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ అనుకోవడం, అదే విషయాన్ని ప్రధానమంత్రికి చెప్పడం, ప్రధానమంత్రి ఆశీర్వాదం కోరడం, ఆయన దాన్ని తిరస్కరించడం, దాంతో మోడీ పట్ల ఇక పూర్తి స్థాయిలో ద్వేషం పెంచుకున్నట్టుగా, మోడీని శత్రువుగా కేసీఆర్ పరిగణించినట్టుగా మనకు ఇది కనిపిస్తున్నాయి. అండ్ దీన్ని కూడా మోడీ ఒక సందర్భంలో బీజేపీ నాయకులకు తెలిపినట్టు బీజేపీ నాయకులు చెప్తున్నారు. అదేంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వచ్చి నన్ను కలిసిన తర్వాత ఇదివరకు ఎన్నడూ లేనంత అభిమానము, ఆప్యాయత, ప్రేమ ఇవన్నీ కూడా ప్రదర్శించారు. ఆ తర్వాత ఒక పూల బొకే శాలువాతో కూడా నన్ను సత్కరించారు. అయితే నేను కేటగిరికల్గా చెప్పేశాను, ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రతిపక్షంలో ఉంటాం తప్ప మేము మీకు సపోర్ట్ చేసే పరిస్థితి లేనే లేదు, అటువంటిది ఆలోచన పెట్టుకోకండి అని కూడా తాను చెప్పినట్లుగా, అంటే మోడీ ఆ రోజే కేసీఆర్కు చెప్పినట్లుగా, అంటే ఇది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఆ తర్వాత కేటీఆర్ను సీఎం చేయాలనుకోవడం, ఈ రెండింటినీ కూడా బీజేపీ కేటగిరికల్గా తిరస్కరించిందని బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ మరి కొంతమంది కానీ చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే, బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీతో మద్దతు కోసం ప్రయత్నించింది, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కోసం ప్రయత్నించింది, బీజేపీలో విలీనం చేయడం కోసం కూడా ఒక ప్రతిపాదనను అగ్రనాయకత్వానికి తీసుకువెళ్ళవలసిందిగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ను కోరారు అనేది ఇవన్నీ కూడా ఒక డైమెన్షన్. బట్ ఇది అంతకు ముందే జరిగిన వ్యవహారం ఇదంతా. ఇది జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు కానీ, లేకపోతే కేటీఆర్ను సీఎం చేయాలనుకోవడం కానీ, అంటే నరేంద్ర మోడీ కనుక ఆ సమయంలో ఒకవేళ కేసీఆర్ను ఓకే గో హెడ్ అని ఉంటే బహుశా కేటీఆర్ ఆ టర్మ్లో సీఎం అయ్యేవాడు కావచ్చు, ఇది ఆఫ్టర్ 2021 ఆ తర్వాత. సో ఈ పరిణామాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరి పిక్కిరి చేసే పరిణామాలు. ఎందుకంటే బీజేపీ చేతికి ఆల్మోస్ట్ చిక్కినట్లే కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. సరే, బీఆర్ఎస్ పార్టీ ఎన్ని విధాలుగా వాళ్ళు ఖండించినా కూడా ఇది జనంలో డైరెక్ట్గా వెళ్ళిపోయింది, జనంలో బాగా బలంగా వెళ్ళిపోయింది. ఎందుకు బలంగా వెళ్ళిపోయింది? ఒకవైపేమో ఎమ్మెల్సీ కవిత అదివరకే ఈ విషయాలన్నీ చెప్పడం, అంటే తమ పార్టీని బీజేపీలో విలీనానికి సంబంధించి కుట్రలు చేస్తున్నారు అని ఆమె తన సోదరుని పేరు ప్రస్తావించకుండానే ఆమె అటాక్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి సీఎం రమేష్ కామెంట్స్. ఆ సీఎం రమేష్ కామెంట్స్ను మళ్ళీ బండి సంజయ్ ధృవీకరించడం, ఈ పరిణామాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీని చుట్టుముట్టి మొత్తం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇది 2023 అక్టోబర్ 3న నిజామాబాద్ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేసీఆర్ తన దగ్గరకు వచ్చి కేటీఆర్ను తన కొడుకు సీఎం చేయాలని అనుకుంటున్నట్టుగా చెప్పినట్లు ఆయన బహిరంగంగానే వెల్లడించారు. అయితే అప్పట్లో బాగానే ప్రచారం జరిగింది దీనికి సంబంధించి. ఇప్పుడు ఏంటంటే అది ఎక్కువగా ఇంకా ఉధృతంగా ప్రచారం కొనసాగుతోంది. థ్యాంక్ యూ.